పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది, 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 జీవనది. మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని యొక్క 6వ వచనాన్ని మనం చదువుదామండి. ఆయన యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పరిశుద్ధ వాక్యంలో అపోస్తలుడైన యోహాన్ గారు తెలియపరచుచున్న మాటల్లో ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయలేడు, పాపము చేయు ప్రతివాడును ఆయనను చూడలేడు, ఎరగను లేదు అని చెప్తున్నారు. పాపం చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఇక్కడ మనం అందరము దేవుని వాక్యం వినుచున్న వారం, మందిరానికి వెళుచున్న వారం, ఆరాధన అటెండ్ అవుతున్న వారం, దేవుని ఎరగకుండా ఉండడం అంటే ఏంటి? మనకు అందరికీ దేవుడు తెలుసు, మనం అందరం దేవుని గురించి తెలుసుకుని ఉన్నాం. అయితే బైబిల్ ఏం చెప్తున్నారంటే పాపం చెయ్యువాడు ఆయన నిన్నడు చూడలేదు, ఎరగలేదు. అంటే దాని అర్థం ఒక రకమైన స్పిరిచువల్ బ్లైండ్నెస్. వచ్చినటువంటి వారు శరీరం మందిరానికి వస్తుంది కానీ ఆత్మ మందిరంలో ఉండదు. దేవుని గురించి పాడుతారు, దేవునికి ప్రార్థిస్తారు కానీ వారి లోపల దేవుడు ఉండడు. అందుకే వారు అటువంటి వారు నన్ను ఎన్నడూ చూడలేదు, వారు నన్ను ఎరగను లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఆత్మీయ మనోనేత్రములు వెలిగింపబడకపోతే మనకు జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే మనం దేవుని కృపను మిస్ అయినటువంటి వారం అవుతాం, దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఉండేటువంటి వారం అవుతాం. దేవుని తెలుసుకున్నవాడు పాపాన్ని పరిపోషించడు, పాపమును ద్వేషించువాడు దేవునితో నడవడానికి ఆశించువాడు అని మనకు వాక్యం తెలియపరుస్తున్నారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుదామండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. ఇక్కడ చూడండి, అనేకుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. వారి కన్నులు కనబడుచున్నది, తేటగా చూచుచున్నారు, కానీ వారి మనోనేత్రములు ఏమైపోయింది? గుడ్డితనం కలిగి ఉంది. ఈ గుడ్డితనం కలగటం ద్వారా మనకు కలిగే నష్టాలు అది చాలా ఉన్నాయి. దేవుని గూర్చి మనం తెలుసుకున్న విషయంలో మన కలిగిన లోపం మన జీవితానికి అది ఎంతో ప్రభావితం చేస్తుంది. దేవుడు నాలో ఉన్నాడు అని నమ్మినటువంటి ఒక వ్యక్తి నా పరీక్షల్లో ఆయన నన్ను పాస్ చేస్తాడు అని విశ్వసిస్తాడు. పరీక్ష వస్తుంది అని తెలిస్తే కలవరపడి జ్వరం తెచ్చుకొని భయపడి వెనకపోయేవాడు దేవుడు నాలో ఉన్నాడు అనేటువంటి విషయంలో అనుమానం కలిగిన వాడే. దేవుడు నాకు నిజంగా ఈ పరీక్ష దాటడానికి సహాయం చేస్తాడా,
ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తాడా? నేను ఇందులో నుంచి బయటపడడానికి నాకు సామర్థ్యం ఇస్తాడా? ఏంటిది ఈ ఆత్మీయ గుడ్డితనం అనేటువంటిది? ఒకవేళ మనం ఆలోచించినట్లయితే బైబిల్లో అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ ఆత్మీయ గుడ్డితనం అనేటువంటిది దేవుని ప్రశంసను మనం గుర్తించాం. దేవుడు మనతో ఉన్నాడు కానీ ఆయనను మనం గుర్తించాం. ఆయనను మనం తెలుసుకోవడం చాలా కష్టం. రెండవది, నా జీవితంలో ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది అనేటువంటి విషయంలో నాకు అవగాహన ఉండదు. స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఎవరినైతే పట్టుకుంటారో వారి సత్యవిరుద్ధమైన కార్యములు చేయడానికి, సత్యవిరుద్ధమైన మార్గంలో నడవడానికి వారు ప్రేరేపింపబడతారు. దేవుడు నాలో ఉన్నాడు గనక నేను నీతి మార్గంలో నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన దేవునికి దూరంగా జీవించేటువంటి వారిలో ఉండదు. కనుక స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఎప్పుడైతే మనలో వస్తే మనం దేవుని తెలుసుకోవాల్సిన రీతిగా మనం తెలుసుకోం. ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మం. ఆయన వాక్యాన్ని వింటాము కానీ మనం దాన్ని అర్థం చేసుకోం. ఈ బ్లైండ్నెస్ మనకేం చేస్తున్నది? అపార్థాలు మన జీవితంలో కలుగజేస్తారు. దేవుని ప్రభావితమైన కార్యములు విశ్వసించలేకపోతాం. దేవుడు తెలియపరుస్తున్న విషయాలు వింటాము కానీ దాన్ని ప్రాయోగికంగా అమలు చేయడంలో విఫలమైపోతారు అనేటువంటిది మనం గ్రహించాలి. కనుక మనోనేత్రములు వెలిగింపబడితే మన దేవుని మార్గములో నడవడానికి, దేవుని చిత్తం గ్రహించడానికి, దేవునితో సంభాషించడానికి, దేవుని ఉద్దేశంలో మనం నడవడానికి దేవుడు మనకు సహాయపడతారు. కాబట్టి ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో వారి దైవ చిత్తం నెరవేర్చడానికి తమ మనస్సును దేవునికి సమర్పించుకుంటారు. మీరు నేను దేవుణ్ణి ఎరిగిన వారమైతే ఆయన అడుగుజాడలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో ఈ విధంగా మనం చూస్తున్నాం. జెరుబ్బాబెలు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక. వారి కన్నులు మూసుకొని ఉన్నది, వారి చెవులు మందమైంది. అది వినడానికి ఉన్నా చెవులు వారికి లేదు. అందుకే చాలా స్థలాలలో బైబిల్లో చెవి గలవాడు వినుగాక. దేవుడు కొన్ని ఉపమానములు చెప్పి కొన్ని వివరాలు తెలియపరిచి ఇది గ్రహించే చెవులు గలవారు వినుగాక అంటారు. అందరికీ భూమి మీద ఉన్నదే కనిపిస్తుంది, ఈ కిందున్నదే కనిపిస్తుంది, పొట్ట కనిపిస్తుంది, ఈరోజు జీవితం కనిపిస్తుంది, ఈరోజు అక్కర్లు కనిపిస్తుంది, ఈరోజు సమస్యలు కనిపిస్తుంది. ముందు దేవుడు ఏం చేస్తాడో అనేది ఏమో అంటారు. వారికి ఇప్పుడు ఈ పూట గడిపితే సరిపోతుంది, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ దాటితే సరిపోతుంది. దైవిక మర్మములు వారి లెక్కలో లేదు. దేవుని చిత్తం గ్రహించాలనే ఉద్దేశం వారికి లేదు. మన గురించి దేవుడు ఆశించుచున్న తన కార్యాలు అది నెరవేరాలంటే మనం దేవుని మాటలు వినాలి, దేవుని కార్యాన్ని చూడాలి, మన హృదయం ద్వారా దాన్ని గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. ఒకరు అద్భుతమైన కార్యములను గురించి తెలియపరుస్తున్నప్పుడు ఒకరు ఒట్టిగానే కూర్చొని వింటున్నారు అంటే ఆ వ్యక్తికి ఈ చెప్పబడిన విషయములతో సంబంధం లేదన్నమాట. ఇక్కడ చెప్పబడుచున్న విషయాలు ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో వివరించి చెప్పేవారు వివరిస్తున్నారు కానీ వినే వ్యక్తికి దాన్ని అర్థం చేసుకోవడానికి తగిన మనస్సు లేదు. తన మనోనేత్రానికి గుడ్డితనం కలిగి ఉన్నది గనక ఏం చేస్తాడు? అతడు పాపములోనికి నెట్టివేయబడతారు, ఆయన అవిధేయతలోనికి నెట్టివేయబడతాడు. ఇది మనం పాటించవలసినదే అని చెప్తే అంత అక్కర్లేదు అని మనస్సు ఒప్పించుకుంటుంది. అతని స్నేహితులు కూడా అతనికి తోడవుతారు. ఎవరైతే దేవుని కార్యం నెరవేర్చాలి
అని చెప్పుతున్నప్పుడు అవేం అవసరం లేదు అని చెప్పేటువంటి వాడు ఎలా ఉంటాడంటే దేవుని కార్యానికి దూరంగా నడిచే వ్యక్తిగా మారుతాడు, పాపములోనికి జారి పడుతూ ఉంటాడు. అతడు అవిధేయతకు ఓటేస్తాడనమాట. విధేయత కలిగి నడవాలి, క్రమశిక్షణగా నడవాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి అని చెప్పేటువంటి మాటలు వారికి అర్థమే కాదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని 2వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యెషయా ప్రవచనం 59వ అధ్యాయం దాని యొక్క 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక, ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక, మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపకుండా ఉంటున్నాడు. మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేశాడు. మనం చేసిన పాపము నిమిత్తమై దేవుని ముఖం మనకు మరుగై ఉన్నది. కొంతమంది చెప్తారు పాపమేం లేదు, అవన్నీ చిన్న మిస్టేక్స్, పాపం అనేది ఒకటి లేనే లేదు అంటారు. అంటే యవనస్తులకు అటువంటి బోధ చాలా ఇష్టం. పాపం లేదా, అయితే మనం ఓకే, ఇప్పుడు మనం ఎలా పోతున్నామో అలాగనే పోతే సరిపోతుంది అంటారు. ఒక ఆయన ఒక దైవజనుతో అడిగాడు, నరకానికి పోయే మార్గం చూపిస్తావా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాన్న ఇప్పుడు నువ్వు ఏ రూట్లో వెళ్తుందో ఆ రూట్లో తిన్నగా పోతే చేరేది అక్కడికి అని అన్నాడు. అంటే దానికి నీకు శ్రద్ధ ఏం అవసరం లేదు, నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయే మార్గంలో తిన్నగా వెళ్తే నువ్వు చేరేది అక్కడనే, ఇంకెవ్వరికి రూట్ అడగకండి అని చెప్పారంట. దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి మనకు ఒకరి సహాయం అవసరమే కానీ పాప మార్గంలో వెళ్ళి అవిధేయతలో పడి నాశనం అయిపోవడానికి ఎవరూ దారి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని స్థలాల్లో అపాయకరమైన స్థలం, జాగ్రత్తగా వెళ్ళండి అని రాసి పెడతారు. మరికొన్ని స్థలాల్లో వేగం కన్నా ప్రాణం మిన్న అని రాసి పెడతారు. ఇంకొక స్థలంలో మీ కుటుంబమును గురించి ఆలోచించి బండి నడపండి అని చెప్తారు. అంటే ఇంట్లో ఉన్న భార్య పిల్లల గురించి ఆలోచించేవాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో నిర్లక్ష్యంగా బండి నడపడానికి వీల్లేదు. మన ఆరోగ్యం, మన ఆయుస్సు, మన జాగ్రత్తలను బట్టి కొంతవరకైనా కాపాడగలం. వాటిని నిర్లక్ష్యంగా నడిపించేటువంటి వ్యక్తి తన భవిష్యత్తును గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు అనేటువంటిది మనం గ్రహించగలం. అపవాది ఎన్ని రకాలైన అపజయంలోనికి మనల్ని నడిపిస్తాడంటే ఆయన మనలను ఎప్పుడు కూడా గమ్యం చేర్పించడు. అపవాది చేసే పని ఏంటంటే గుంపులో నుంచి మనల్ని ఒంటరిగా చేస్తారు. వాళ్ళతో తిరిగితే ఏం లాభం లేదు, నీవే అసలు వాళ్ళందరికంటే బెటర్, నువ్వు ఇలా పోతే సరిపోతాయి అని మనల్ని ఒంటరి చేస్తారు. మండుచున్న పొయ్యి నుంచి ఒక కట్ట తీసి బయట పెట్టండి, కాసేపటికి అదా ఆరిపోతుంది. ఎందుకంటే ఆ గాలి, ఆ పరిస్థితి మండడానికి సహాయపడదు. కలిసి ఉంటే తప్ప మండలేము. కాబట్టి ఒంటరిగా చేయడం సాతాని ఒక తంత్రం. గుడితనం కలగజేయడం అంటే నిజంగా కన్ను కనబడని వారు అని అర్థం లేదు. వాక్యాన్ని గ్రహించని వారు గుడివారే, వాక్యాన్ని విని అర్థం చేసుకొని వారి చెవిటివారే. దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో వాటిని గ్రహించి ముందుకు నడవడానికి ఉన్న సమర్పణ లేని వారు అవిధేయులే. కనుక మనం దేవుని కార్యాన్ని ఓవర్లుక్ చేయకూడదు, దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పనిని మనం జాగ్రత్తగా కొనసాగించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోకపు దేవత అవిశ్వాసుల కనులను గుడ్డితనం కలుగజేశారు అని అంటున్నారు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నారు. మనం ఆల్రెడీ అవిశ్వాసులమే, అవిశ్వాసులకు గుడ్డితనం కూడా కలగజేస్తే ఎట్లుంటుంది? ఇక పూర్తిగా
అర్థం చేసుకోలేని స్థితిలోనికి వచ్చేస్తాడు. కొంచెం అధైర్యంగా ఉన్నవానికి ఏం చేస్తారు? నిరుత్సాహమే కలుగజేస్తారు. అప్పుడు వారు ముందుకు నడవడానికి ఉన్న మార్గం తప్పిపోతారు. దేవుని కార్యాన్ని వారి కనులారా చూడలేకపోతారు. వారు పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అపవాది చేసే మోసకరమైన కార్యాలు ఇలా ఉంటాయి. ఇంకా కొందరికి ఏం చేస్తారు తెలుసా? గర్వం కలుగజేస్తారు. గర్వం కలిగిన వాడు ఎట్లా అనుకుంటాడంటే, ఐ ఆమ్ ద బెస్ట్, వీరందరికంటే నేనే టాప్, నేనే అద్భుతంగా ఉన్నాను, వీళ్ళంతా మామూలుగా ఉన్నారు, నేను చాలా స్పిరిచువల్ సూపర్ స్పెషాలిటీ నాలో ఉంది, నా స్పిరిచువాలిటీ వీళ్ళకెవరికీ లేదు, ఐ ఆమ్ ద గ్రేట్ అనేటువంటి ఒక భావం తీసుకొస్తాడు. దానికి స్పిరిచువల్ ప్రైడ్ అంటారు, ఆత్మీయ గర్వం. ఇది ఎవరు కలుగజేస్తారు? సాతానుగాడు కలుగజేస్తారు. కొందరు చర్చికి వస్తే ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వరు. షేక్ హ్యాండ్ ఇస్తే నాలో ఉన్న మహిమ నష్టం అవుతుందని, నాలో ఉన్న అభిషేకం తొలగిపోతుందని వారు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వరు. వారు దూరం దూరం ఉంటారు. డోంట్ టచ్ మీ, ఐఎమ్ హోలీ. ఆ యాటిట్యూడ్ ఉందా? అది దేవుడు ఇష్టపడేటువంటిది కాదు. ఈ భూమి మీద ఎవరూ పరిశుద్ధులు లేరు. అందరూ దేవుని కృప వలన ముందుకు నడుస్తున్నారు. మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప వలనే. ఒక స్పిరిచువల్ ప్రైడ్ మనలో కలుగజేసి ఆత్మీయమైన దేవుని కార్యములు దర్శించడానికి ఉన్న కన్ను గుడ్డితనం కలిగిపోతుంది. మనకు ఆ గుడ్డితనం కలగడంను బట్టి, ఈ స్పిరిచువల్ ప్రైడ్ మనలో రావడంను బట్టి దేవుని కార్యాలు ఏది కూడా మనం గ్రహించవలసిన రీతిగా గ్రహించం. అంత మానిపులేషన్ రూట్లోనే మనం గ్రహిస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ అధ్యాయం 41వ వచనం మనం చదువుదామండి. సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను. గుడ్డివారైతే పాపం లేకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు చూచుచున్నారు అని చెప్పుచున్నారు గనక మీ పాపం ఏమై ఉన్నది? నిలిచి ఉన్నది అని అంటున్నారు. కనుక మోసపోవద్దు. దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి ఉన్న ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ మన జీవితంలో మనకు అవసరమై ఉంది. దేవుని కృప లేకపోతే మనం ముందుకు నడవలేము. ఇంకా ఒక విషయం ఏంటంటే రిజెక్టింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని తృణీకరించడం. దేవుని వాక్యమును అది అలా కాదు, ఇలా ఉన్నది అని చెప్పి దాన్ని మానిపులేట్ చేయడం, వాక్యాన్ని ఇగ్నోర్ చేయడం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం. ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా రోడ్డు మీద కనిపించిన హెచ్చరిక బోర్డు పట్టించుకోకుండా వెళ్తే ఖచ్చితంగా అవతల అపాయం ఎదుర్కొంటాడు. కనుక మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. హెచ్చరికలు పాటించకపోతే దాని అవతల అపాయం ఎదురవుతున్నది అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ చూడండి, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. అనేక రకాలైన వాదాలు ఆ కాలంలో కూడా మనుషులలో ఉండింది. వారి వాదములను బట్టి వారేమైపోయారు? వారు వ్యర్థులైపోయారు అని అంటున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? వారి అవివేక హృదయము అంధకారమయమాయను. గుడ్డితనం కలిగినది. అవివేక హృదయమునకు గుడ్డితనం కలిగినందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు
వారు చెల్లింపలు లేదు గాని చెల్లించలేకపోయారు, తమ వాదముల యందు బెర్దులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. ఆ, తాము జ్ఞానులమని తాము చెప్పుకొనుచు జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల క్షయమగు యొక్కయు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అదృశ్యుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, ఆయనను మనుషుల యొక్క రూపములో, జంతువుల రూపములో, పక్షుల రూపములో వారు చేసి దేవునికి ఇవ్వవలసిన మహిమ వారు ఇవ్వకపోవడం బట్టి వారి జీవితంలో ఏం జరిగింది? అనేక రకాలైన నష్టాలు జరిగింది. అందులో మొదటి నష్టం ఏంటి తెలుసా? సెపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వారేమైపోయారు? దూరస్తులైపోయారు. దేవుని మహిమను పొందలేకపోయారు. దేవునితో వారికి ఉండిన సహవాసం వారు తృణీకరించారు. ఇప్పుడు దేవుడు వారికి అందుబాటులో లేరు. రెండవదిగా స్పిరిచువల్ డిసర్న్మెంట్ వారు పోగొట్టుకున్నారు. వివేచన వరం పోగొట్టుకున్నారు. ఆత్మీయమైన ఒక వివేచన వరం దేవుడు మనకిచ్చారు. ఆ వివేచన వారు పోగొట్టుకున్నారు. దానికి స్పిరిచువల్ డిసర్న్మెంట్ అంటారు. అది లేకపోవడం బట్టి ఎవరు చెప్పినా దాన్ని నమ్మడం, ఎవరు చెప్పినా దాని ప్రకారం నడవడం, ఆత్మీయ మనోనేత్రములకు గుడ్డితనం కలగచేస్తే మంచిది చేయడానికి బదులు కీడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మంచిది చేయడానికి బదులు చెడ్డది చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకరికి మేలు చేయవలసిన స్థానంలో మనం వారికి కీడు చేయడం తప్పకుండా జరుగుతాయి. కారణం ఏంటి తెలుసా? స్పిరిచువల్ బ్లైండ్నెస్ వచ్చేసింది. దీని ద్వారా నాకేం శిక్ష లేదు, ఇలా నేను చేస్తేనే నేను బ్రతకగలం, నేను ఇప్పుడు అప్పులో ఉన్నాను, నేను ఇప్పుడు బాధలో ఉన్నాను, వారిని ముంచకపోతే నేను ఎట్లా బ్రతకాలే అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చి సాధ్యమైనంతగా అబద్ధమాడి ఎదుట వ్యక్తిని నమ్మించి కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా ఏమవుతుందో తెలుసా? దేవునికి వారు దూరం అయిపోతారు. దేవుని సహాయం వారు పోగొట్టుకుంటారు. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములు వారు మిస్ అవుతారు. వారి అబద్ధమే వారిని గెలిపిస్తుందని వారు అనుకుంటున్నారు. వారి మోసకరమైన మార్గంలోనే వారు వర్ధిల్లుతారని వారు అనుకుంటున్నారు. దానికి వారు మంచిది చెయ్యని ఉద్దేశించిన వారిని గురించి కూడా వారు అబద్ధం ఆడతారు. ఎవరైతే మంచిది చేయడానికి ఉద్దేశించారో వారిని కూడా వారు నేరస్తులుగా మారుస్తారు. తద్వారా దేవుని రాజ్యానికి అవమానం, దేవుని రాజ్యానికి నష్టం జరుగుతుంది. అలాగా చేసేవారు తమకు తామే మోసపరుచుకుంటున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ నష్టాలలో మొదటిది దేవునికి వారికి మధ్యలో ఉన్న సత్సంబంధం తెగిపోతుంది. దేవునితో వారికి ఉన్న సహవాసం తొలగిపోతుంది. రెండవది వారికి వివేచన నష్టం అవుతుంది. స్పిరిచువల్ డిసర్న్మెంట్ వారు పోగొట్టుకుంటున్నారు. మూడవది వారు దేవుని ఉద్దేశమును గ్రహించలేదు గనక దేవుడు వారి కొరకు పెట్టని నాశనాన్ని వారు ఆహ్వానిస్తారు. దే ఇన్వైట్ డిస్ట్రక్షన్ ఇన్ దేర్ లైఫ్. వారు ఏం చేస్తారు? నాశనాన్ని ఆహ్వానిస్తారు. డిస్ట్రక్షన్, దేవుని పద్ధతికి దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకముగా వెళ్ళేటువంటి వారి జీవితంలో దేవుని ప్లాన్ అండ్ పర్పస్ నెరవేరదు. నాకు దొరకలేదు, నీకు కూడా దొరకద్దు, నేను సాధించలేదు, నీవు కూడా బాగుపడద్దు అనేటువంటి కుట్ర కోణంలో వారు ప్రయత్నం చేస్తూ ఎదుటి వ్యక్తికి కూడా నష్టం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ వ్యక్తి కొరకు దేవుడు ఎక్కడి నుంచో మార్గం సరళం చేస్తాడు. కానీ ఈ పని చేసిన మనం ఏమైపోతాం తెలుసా? చేరవలసిన గమ్యం చేరలేం. మనం ఎక్కడైతే దేవుని బ్లెస్సింగ్స్ పొందాలని దేవుడు ఆశించాడో ఆ స్థలంలో మనం ఓడిపోతాం. దాని ద్వారా నాలుగవదిగా మనకు జరిగే ఏంటంటే ఇటర్నల్ లాస్, డేంజర్ మన జీవితంలో జరుగుతుంది. శాశ్వతమైన నష్టం, శాశ్వతమైన అభివృద్ధికి విరుద్ధమైన
ఫలితాలు మనం పొందడానికి కారణమవుతుంది. మన బ్లైండ్నెస్ కొనసాగింపబడుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో పోయినా ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయింది, మేమేం చేయలేమండి. ఇది చేయడానికి ఒక టైం ఉండే, ఆ టైం వరకు మీరు వచ్చి ఉంటే మేమేమైనా చేసేది. ఇప్పుడు మేము ఇవన్నీ పరీక్షించి తెలుసుకున్నప్పుడు ఈ నర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయింది. దీన్ని రీప్లేస్ చేయడం అనేది మా వల్ల కాదు. సృష్టికర్త ఇచ్చినటువంటి దానిని మీరు ప్రొటెక్ట్ చేయవలసిన సమయంలో ప్రొటెక్ట్ చేయలేదు గనక మీరు దాన్ని పొందలేకపోతారు అంటారు. కనుక దేవుడు ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు. మనం ప్రతిదానిని దాని సమయంలో మనం చేస్తే దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు అన్రిపేరబుల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్ కొనసాగిస్తే జరిగేటువంటి నష్టం, ఆ వ్యక్తికి ఎన్నడూ మారు మనసు కలగదు. ఆ వ్యక్తి ఎన్నడూ దేవుని దగ్గరికి తిరిగి రారు. ఆ వ్యక్తికి రూపాంతరం అనేది ఉండదు. వాక్యం వింటే గూస్ బంప్స్ వస్తాయి మనకు కొన్నిసార్లు. వాక్యం వింటూ ఉంటే మన రోమాలన్నీ లేచి నిలబడినట్లు ఆ వాక్యం మన హృదయాన్ని తాకి బలపరుస్తుంది. నిరాశ నుండి అద్భుతమైన నిరీక్షణలోనికి మనల్ని నడిపిస్తారు. ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్ను జీవించేటువంటి వారికి ఏం జరుగుతుందో తెలుసా? స్పర్శ లేకుండా పోతుంది. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక సుతే లాంటిది పెట్టుకొని పాదం దగ్గర నుంచి ఇలాగా గీరి చెక్ చేస్తారు డాక్టర్. వెంటనే ఆ స్పర్శ ఉన్నటువంటి వారు కదులుతూ ఉంటారు, ఒక జర్క్ ఇస్తూ ఉంటారు. కొందరిని ఇలా కొట్టినా ఉండదు. అప్పుడు చెప్తారు అయిపోయింది, దీన్ని రివైవ్ చేయడం చాలా కష్టం, ఈ కాలు పడిపోయింది అంటారు. కనుక నేను మీకు తెలియపరచడానికి ఆశించేది, వీ నీడ్ టు హ్యావ్ ఎ హెవెన్లీ టచ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. అస్తమానం నెగటివ్ తలంపులతో, అస్తమాన నెగటివ్ ఆలోచనలతో, నెగటివ్ డిస్కషన్స్తో మన ముందుకు కొనసాగితే మన ఆత్మ సంపూర్తిగా చనిపోతుంది. మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం చాలా కష్టం. అందుకే అస్తమానం నెగటివ్ను ఎంకరేజ్ చేస్తూ, నెగటివ్ను పరిపోషిస్తూ మనం అలాగ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. దిస్ ఈజ్ ద టైమ్ టు రివైవ్ మై సెల్ఫ్. ఐ మస్ట్ కమ్ బ్యాక్ టు ద లార్డ్. నేను దేవుని వాక్యమునకు నన్ను విధేయునిగా చేయాలి. దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చడానికి తగినట్లు నేను నన్ను సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది అని మనం నిర్ణయం తీసుకోవడం ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన నీ అద్భుతమైన మాటలను బట్టి నీకు స్తోత్రం. మాలో నిరుత్సాహం కలుగజేస్తున్న అనేక పరిస్థితులు మా చుట్టూ ఉన్నది. విశ్వాసం లేకుండా జీవించడానికి ప్రేరేపిస్తున్న అనేక ఒత్తిడులు మాకు ఉన్నది. అవిధేయతలోనికి వెళ్ళాలని మమ్మను ఆకర్షిస్తున్న అనేక పాప ప్రపంచం మా చుట్టూ ఉన్నది. అయినా ప్రభువా, నీ వాక్యం ద్వారా ప్రతి వారం మమ్మను బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ కృప ద్వారా మమ్మను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధి మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృపలతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు స్తోత్రం. నీ కాపుదల మాకు దయచేస్తున్నందుకు స్తోత్రం. ఈ దినమందు నీ వాక్యం ఎదుట తలలు వంచి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరిని వారి మనోనేత్రములను వెలిగింపచేసి ఆత్మీయ అంధత్వము నుండి వారిని దివ్యమైన ప్రకాశములోనికి నడిపించుమని, నీ దీవెనలతో వారిని నింపమని, పరలోకపు స్వాస్థ్యమును గురించిన అవగాహన వారికి దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతం సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.